శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. హరి ఓం చిల్డ్రన్. రాముడు లక్ష్మణుడు గురువుగారు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు రామలక్ష్మణులు ఎవరు అంటే ఎవరి కుమారులు, ఎవరి పిల్లలు రామలక్ష్మణులు? దశరథుడి పిల్లలు. దశరథుడు ఎవరు? అయోధ్యకి రాజు. కాబట్టి మీరు రామాయణం వింటున్నారు అంటే అదేదో స్టోరీ లాగా వినకండి, అదేదో ఎప్పుడో జరిగిపోయింది కదా, అది మనం విన్నామా ఒక గంట సేపు, బాగుందా వినడానికి ఒక 1 అవర్, ఇంకా దాని తర్వాత ఇంకా వేరే వాటిల్లో పడిపోదామా అన్నట్టు వినకూడదు రామాయణం. మీరు రామాయణం వింటున్నారు అంటే రాముడు ఒక మనిషి, మీలాగా నాలాగా ఒక మనిషి అంతే. కాబట్టి రాముడు చేయగలిగాడు, కాబట్టి మనం కూడా చేయగలుగుతాం. అర్థమవుతుందా అందరికీ? రాముడు ఒక దేవుడిలాగా చూడకండి, రాముడు ఒక మనిషి. కానీ ఆయన దేవుడు ఎందుకు అయ్యాడు? ఆయన బిహేవియర్. ఇంకా హీ వాజ్ అన్ అవతారం అని చూడకండి. నేను అదే చెప్తున్నాను. ఎట్లాగంటే రాముడు ఒక మనిషిలాగా పుట్టాడు కాబట్టి రాముడు ఒక మనిషి. రాముడు మనిషి కాబట్టి ఆ మనిషి అట్లా చేయగలిగాడు. కాబట్టి మనం అందరం మనుషులమేనా? ఏంటి ఇంత కామ్గా ఉన్నారు? మనుషులు కాదా మీరెవరు? మనుషులమా కాదా? ఓన్లీ కొంతమంది మనుషులు అనుకుంటా ఇక్కడ. మరి ఎవరు చెప్పట్లేదు, కామ్గా ఉన్నారు అందరూ కదా? సో సేమ్ లైక్ అస్ రామ వాజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. కాబట్టి రాముడు చేయగలిగాడు, మనం కూడా చేయగలుగుతాం, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాముడు ఎవడు? ఒక రాజు యొక్క కొడుకు. కాబట్టి రాజు అంటే ఏమిటి? రాజు అంటే అర్థం ఆ మొత్తం దేశానికి అధిపతి. అంటే రాజు అంటే ఏదో మామూలు మనిషి కాదు, చాలా గొప్పవాడు రాజు అంటే. అవునా కదా? అంటే ఒక ప్రెసిడెంట్ లెవెల్, ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఒక కంట్రీకి రాజు అంటే. అట్లాంటి వాడు రాజు వాళ్ళ కొడుకులు, 2 కొడుకులు ఎంత వినయంగా గురువుగారు చెప్పిన మాట ఒక్క చిన్న తప్పు కూడా పోకుండా ఆయన చెప్పింది చెప్పినట్టు వింటారు. అంతేగాని ఏం గురుగారు నేను ఎవరో తెలుసా, దశరథుడి కొడుకుని నేను, ఏమనుకుంటున్నారు? మా నాన్న ఎవరో తెలుసా, మా నాన్న మినిస్టర్, ఏమనుకుంటున్నారు అని పిచ్చి పిచ్చి మాటలు ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి మనలో ఎంతోమంది అట్లాగా ఫార్చునేట్గా ఒక గొప్ప ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళం అయి ఉండొచ్చు. అట్లా అయ్యున్నప్పటికీ ఒక గురువు దగ్గర, ఒక పెద్దవాళ్ళ దగ్గర, ఒక టీచర్ దగ్గర ఎంతో వినయంగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఇప్పటి పిల్లలు ఎలా ఉన్నారంటే, ఒక 2nd క్లాసో లేదంటే 1st క్లాసో ఉంటాడు వాడిని తీసుకెళ్ళి ప్లే స్కూల్లోనో లేదంటే ఏదో స్కూల్లో పెడితే వాడు ప్రిన్సిపల్తో రుబాబు మాట్లాడతాడు. ఏం ప్రిన్సిపల్, ఫస్ట్ ర్యాంకర్ని నేను ఏమనుకుంటున్నావు తెలుసా, అసలు మీ స్కూల్కి పేరు వచ్చేదే నా వల్ల, చూస్తున్నారు కదా నా ఫోటోలు అంతా పెడుతున్నారు మీ స్కూల్ బయట అని వాడు ఆ గుంటగాడు కాల్ ఎగరేస్తాడు ప్రిన్సిపల్ ముందర. అట్లాంటివి ఎన్నడూ చేయకూడదు. రామాయణం నుంచి మనం అందరం నేర్చుకునేది అది. రాముడెవడు? ఒక రాజు యొక్క కొడుకు. రాజు కొడుకు అయినప్పటికీ ఎంత వినయంగా గురువు దగ్గర ప్రవర్తించాడో అది మనం నేర్చుకోవాలి. కాబట్టి విశ్వామిత్ర మహర్షి, రాముడు, లక్ష్మణుడు వెళ్తున్నారు, ఏది మాట్లాడట్లేదు వాళ్ళు. గురువుగారు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి నడుస్తున్నారు. సుమారుగా 12 కిలోమీటర్లు నడిచేస్తారు. నడుస్తూ వెళుతూనే ఉంటారు. గురువుగారు వెనక్కి చూసి, వీళ్ళు ఏంటి అసలు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెంటనే వస్తున్నారు, ఏం మాట్లాడట్లేదు, విసుక్కోవట్లేదు, చిరాకు పడట్లేదు, చక్కగా వస్తున్నారు అని గురువుగారు ఏం చేస్తారంటే రాముడికి లక్ష్మణుడికి కొన్ని మంత్రాలు ఉపదేశిస్తారు. బలాం అతి బలాం అని ఈ 2 మంత్రాలని విశ్వామిత్ర మహర్షి రాముడికి లక్ష్మణుడికి ఉపదేశం చేస్తారు. అట్లా చేసిన తర్వాత ఇంకా ముందుకు నడుస్తూ ఉండంగా ఏం జరుగుతుందంటే ఆ ప్రదేశం అంతా చీకటిగా అవుతోంది. ఎందుకు చీకటిగా అవుతోంది అంటే ఇంకా సాయంత్రం అయిపోతుంది, ఇంకా చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే ఇంకా వాళ్ళు ఏం చేయాలి? పడుకోవాలి కదా. ఎందుకు? వాళ్ళు కూడా మనుషులే. నేను ఇందాకే చెప్పాను, మనుషులు అంటే పడుకోవాలా లేదా? నువ్వు పడుకుంటావా లేదా రాత్రి? అందరూ పడుకుంటారా? అట్లానే రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు కూడా పడుకుంటారు. కాబట్టి సాయంత్రం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక నదీ తీరాన రెస్ట్ తీసుకొని ఆ రోజు రాత్రి అక్కడే పడుకుంటారు. అక్కడే పడుకొని రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు పడుకున్న తర్వాత నెక్స్ట్ డే పొద్దున విశ్వామిత్ర మహర్షి పెందరాళే అరౌండ్ 3 o'clock 4 o'clockకి లేచేసి ఆయన సంధ్యావందనం పూజలు అవన్నీ చేసేసుకొని రాముడు, లక్ష్మణుడు ఇంకా నిద్రపోతూ ఉన్నారు అక్కడ.
నిద్రపోతూ ఉంటే విశ్వామిత్రుడు అంటాడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్నికం అంటాడు. అని రామలక్ష్మణుల్ని నిద్ర లేపుతున్నారు విశ్వామిత్ర మహర్షి. కాబట్టి రామలక్ష్మణుల్ని నిద్ర లేపుతుండగా ఆ రోజు అట్లా రాముడిని లక్ష్మణుని నిద్రలేపి రాముడు లక్ష్మణుడు అక్కడ ఆ నదీ తీరాన స్నానాలు అవన్నీ ఆచరించి సంధ్యావందనం అవన్నీ చేసుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున ప్రేయర్స్ చేసుకోవాలి కదా. ఎంతమంది ప్రేయర్స్ చేస్తారు పొద్దున? వెరీ గుడ్. అలాగే అందరూ ఆఫ్టర్ సమ్మర్ క్యాంప్ కూడా, సమ్మర్ క్యాంప్ అయిపోయింది కదా ఇంకా ప్రేయర్స్ లేవు ఇంకేం లేవు అని అనుకోకుండా ప్రతిరోజు పొద్దున ప్రేయర్స్ చేసుకొని దే షుడ్ స్టార్ట్ దేర్ డే. ఎందుకు? రామలక్ష్మణులు కూడా ఇప్పుడు అదే చేశారు. కాబట్టి అట్లాగ వాళ్ళు ఇంకా ముందుకి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షి బయలుదేరి ముందుకు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా ఆ ఫారెస్ట్స్ కదా వీళ్ళందరూ నడిచేది సిద్ధాశ్రమానికి వెళ్ళాలంటే, ఆ ఫారెస్ట్స్లో ఆ చెట్లన్నీ ఇట్లా బాగా దగ్గరగా అయిపోతున్నాయి. అంటే నడవడానికి వీలు లేకుండా అయిపోతున్నాయి అన్నమాట చెట్లన్నీ. అది ఎంత మెల్లగా చీకటి పడిపోతూ ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ పొద్దునే ఎందుకు అట్లా చీకటి పడిపోతోంది, వెలుతురు ఎందుకు రావట్లేదు అని వీళ్ళు ఆలోచిస్తే పైకి చూస్తే సూర్యుడి ఏదైతే కిరణాలు ఉన్నాయో అవన్నీ భూమి మీద పడట్లేదంట. ఎందుకు పడట్లేదంటే ఆ చెట్లు ఎంత డెన్స్ అయిపోయాయంటే, ఎంత థిక్ అయిపోయాయంటే ఆ సూర్యుడి కిరణాలు కూడా భూమి మీద పడట్లేదు. అంత థిక్గా ఫారెస్ట్ వచ్చేసింది, చీకటిగా ఉంది. అంత చీకటిగా ఉండి వీళ్ళేమో నడుస్తూ ఆ చెట్ల మీద ఎక్కుతూ అంటే ఇంకా నడుస్తూ ముందుకెళ్తూ ఉన్నారు ఆ చెట్లను కొట్టేసుకుంటూ. అట్లా ముందుకెళ్తూ ఉండగా అక్కడంతా క్రూర మృగాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ క్రూర మృగాలు తిరుగుతూ ఉండగా పెద్ద చప్పుళ్ళు చేస్తాయి, అవునా కదా? ఆ చప్పుళ్ళన్నీ వీళ్ళకి వినిపిస్తున్నాయి, రాముడికి లక్ష్మణుడికి విశ్వామిత్రుడికి వినిపిస్తూ ఉండగా రామలక్ష్మణులు ఇట్లా ఒకరికొకరు చూసుకుంటారు. అరే ఏమిటి అసలు ఈ ప్రాంతం అంతా ఇంత భయంకరంగా ఉంది, అసలు ఎండ కనిపించట్లేదు, పట్ట పగల్లో ఉన్నాం మనం, పొద్దున ఉన్నాం మనం, అసలు ఎండే లేదు, ఇంత చీకటిగా అయిపోతుంది, ఏవో రకరకాలైన మృగాలు తిరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇట్లా ఉంది ఇక్కడ అని విశ్వామిత్రుడిని అడుగుతారు. హే గురు విశ్వామిత్ర, ఈ ప్రాంతం ఎందుకు ఇట్లాగా నిర్మానుషంగా ఉంది, అసలు మనుష్యులు ఎవ్వరూ లేరు, ఈ చెట్లన్నీ ఎందుకు ఇంత దగ్గర పిచ్చిగా పెరిగిపోయాయి, ఎందుకు అసలు ఇట్లా పిచ్చిగా మృగాలు తిరుగుతూ ఉన్నాయి, ఏమిటి దీని గురించి మాకు వివరించండి అని విశ్వామిత్ర మహర్షిని రాముడు లక్ష్మణుడు అడుగుతారు. అడిగినప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, రామా విను, ఇప్పుడు నేను ఇక్కడ ఉండే ప్లేస్ యొక్క కథను నేను మీకు చెప్తాను. ఆ కథ ఏమిటి అంటే, ఒకానొకప్పుడు ఇక్కడ అద్భుతమైన గ్రామాలు ఉండేవి, 2 గ్రామాలు, మలదము కరుషము అని. ఈ 2 గ్రామాలు గొప్పగా జనాలందరూ ఈ గ్రామాలలో సంతోషంగా నివసించేవారు. కానీ ఒకానొకప్పుడు ఏమైందంటే, ఒక యక్షిణి అంటే యక్షిణికి చెందిన ఒక ఆవిడ ఉండింది. ఆవిడ పేరు తాటక. ఆ తాటక అనే ఆవిడ ఇక్కడికి వచ్చి ఇదంతా ధ్వంసం చేసింది అన్న విషయం విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి చెప్పి అక్కడితో ఊరుకుంటే రాముడు ఊరుకుంటారా? ఏం చేస్తాడు రాముడు? ఇప్పుడు రాముడు ఏం చేస్తాడంటే ఇంకా క్వశ్చన్స్ అడుగుతాడు. చూడండి, రాముడి నుంచి మనం అందరం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక్కసారిగా ఏదన్నా తెలియలేదు అనుకోండి, దానికి ఇంకా క్వశ్చన్ అడిగి ఇంకా ఇన్డెప్త్ తెలుసుకునే ప్రయత్నం రాముడు చేస్తాడు. కాబట్టి రాముడు ఏం చేస్తాడంటే, గురుగారు ఆగండి, ఏమంటున్నారు మీరు? యక్షిణి అనే ఒక స్త్రీయా? ఆ స్త్రీ పేరు తాటకనా? ఆ తాటక అనే ఆమె ఈ మొత్తం గ్రామాలని నాశనం చేసిందా? ఎట్లా కుదురుతుంది గురువుగారు? మీరేమో స్త్రీ అంటున్నారు, ఆ స్త్రీకి అంత బలం ఉందా? అంత బలవంతురాలైన స్త్రీ ఆవిడ? ఎవరావిడ? ఆవిడకి అంత బలం ఎలా వచ్చింది? దాని గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు. అడిగితే విశ్వామిత్ర మహర్షి అంటాడు, కరెక్ట్గా మంచిగా ప్రశ్నిస్తున్నావురా నువ్వు రామా అని. ఏమంటాడంటే, ఈ తాటక ఎలా పుట్టింది అనే దాని గురించి విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఏమంటాడంటే, తాటకకి 1000 ఏనుగులకి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుందయ్యా ఈ తాటకకి. అంటే 1000 ఎలిఫెంట్స్,
1 ఎలిఫెంట్కి ఎంత బలం ఉంటుందో తెలుసా మీ అందరికీ? అలాంటిది 1000 ఎలిఫెంట్స్కి ఎంత బలం ఉందో తాటకకి అంత బలం ఉంది అని విశ్వామిత్రుడు చెప్తాడు. కాబట్టి తాటకకి ఒక వరం ఉందయ్యా, పుట్టినప్పుడే తాటకకి 1000 ఏనుగుల బలంతో పుట్టింది. కాబట్టి ఆ బలమున్న తాటక ఇప్పుడు ఏం చేస్తోంది? ఈ గ్రామాలన్నిటినీ నశింపజేస్తోంది. అంటే ఏంటి? ఆ బలం ఉంది కాబట్టి వచ్చి ఇక్కడ ఉండే మనుషులందరినీ హింసిస్తోంది. హింసించి ఈ మనుషులందరినీ చంపేసి ఈ గ్రామాలన్నిటినీ మొత్తం అంతా పాడు చేసేసి ఇక్కడ ఉండే మృగాలన్నిటినీ చంపేస్తూ అట్లా తిరుగుతోంది ఈ తాటక. కాబట్టి ఈ తాటక ఇట్లా ఉండంగా రామా, మనము ఇప్పుడు ముందుకు వెళుతూ ఉంటాం. ఇంకా మనం ముందుకు వెళుతూ ఉండంగా తాటక మనకి ఎదురైతుంది. రామా, నువ్వు ఇప్పుడే గుర్తుపెట్టుకో, ఆ తాటకని నువ్వేం చేయాలంటే అక్కడికక్కడే చంపేయాలి. రామా, నువ్వు తాటకతో యుద్ధం చేయాలి ముందరా అంటారు. అయితే రాముడు అంటాడు, గురుగారు తాటకతోనా యుద్ధం? తాటకతో యుద్ధం చేయాలి అంటే బాగా బలపరాక్రమం ఉండాలి కదా. ఇప్పటిదాకా మనము నిన్నటి నుంచి శ్రీరామాయణం చెప్పుకుంటున్నాం కదా. రాముడు ఎవరితోనా యుద్ధం చేశాడా? ఎవరితో చేయలేదు. ఇంకా ఇదే ఫస్ట్ టైం యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు ఏమంటాడంటే, అదేంటి గురుగారు, నేను ఇంకా ఫ్రెషర్ని, ఇప్పుడిప్పుడే నాకు ఇంకా 12-13 ఇయర్స్, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఇప్పుడు నేను తాటకతో ఎలా యుద్ధం చేయాలి అన్నట్టుగా అనిపిస్తే విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే, రామా, నువ్వు ఒక క్షత్రియ కుమారుడివి, అవునా కదా? రాజకుమారుడు కదా రాముడు, క్షత్రియ కుమారుడు. కాబట్టి లోకాన్ని కాపాడే కర్తవ్యం ఒక క్షత్రియుడిది. కాబట్టి నువ్వేం చేయాలి? లోకాలని కాపాడాలి. కాబట్టి నువ్వు ఆ తాటకని నువ్వు సంహరించాలి అని విశ్వామిత్రుడు చెప్తాడు. అట్లా విశ్వామిత్రుడు రాముడికి చెప్తే రాముడు అంటాడు, సరే గురుగారు, అట్లానే సంహరిస్తాను అని. వాళ్ళు ఇంకా ముందుకు వెళుతూ రాముడు ఏం చేస్తాడు? ఆయన కోదండాన్ని తీసుకుంటాడు. కోదండం అంటే ఏంటి? ధనస్సు. వెరీ గుడ్. కోదండం అంటే ధనస్సు. ఆయన ధనస్సుని తీసుకొని ధనస్సుని వాడే ముందర ఆ ధనస్సు యొక్క వింటి నారి అంటే దాని ఒక తాడు ఉంటుంది కదా, ఆ తాడుని ఇటువైపు నుంచి అటువైపు లాగాలి కదా. ఆ తాడుని గట్టిగా లాగి అట్లా ఉంచి ఆ తాడుకి కదా బాణం పెట్టి ఆ బాణాన్ని వదిలితే కదా ఆ బాణం వెళ్ళేది ఫాస్ట్గా. కాబట్టి రాముడు ఏం చేస్తాడు? రెడీగా ఆయన ధనస్సు తీసుకొని ఆ ధనస్సుని ఒక వింటినారి ఆ తాడుని లాగి గట్టిగా ఆకర్ణాంతం లాగి అవతల వైపున కట్టి ఒక్కసారిగా ట్వాంగ్ అని గొప్ప శబ్దం చేస్తాడు. ఎందుకు? ఆ తాడుని లాగితే శబ్దం వస్తుందా రాదా? తెలుసు కదా అందరికీ. గట్టిగా కట్టేసిన తాడుని లాగితే గొప్ప శబ్దం వస్తుంది. అట్లాగా రాముడు ఏం చేస్తాడు? ఆయన ధనస్సు తీసుకొని వింటినారి లాగి గొప్ప శబ్దం చేస్తాడు. అట్లా చేసేసరికి ఆ శబ్దం విని తాటక పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎవరొచ్చారు ఇక్కడికి అని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి రామలక్ష్మణులు చూసి ఆ తాటకని రాముడు అంటాడు, లక్ష్మణ, ఇప్పుడు చూడు నేను ఈ తాటకని ఎట్లా బాణప్రయోగం చేస్తాను అని అనేసరికి రాముడు ఏం చేస్తాడు? ఆ బాణాన్ని తీసుకొని తాటక యొక్క కాళ్ళు చేతుల్ని నరికేస్తాడు ఫస్ట్. అట్లా నరికేసినప్పటికీ కూడా ఆ తాటక కింద పడిపోయి ఉన్నప్పటికీ కూడా డేక్కుంటూ మళ్ళీ రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి వస్తుంది. ఇంకా అట్లా వచ్చేసరికి ఈసారి ఇంకా రాముడు ఎక్కడ ఆలోచించకుండా గొప్ప ఒక పిడుగు లాంటి బాణం తీసుకొని ఆ తాటక గుండెల మీదకి వేసేస్తాడు ఈసారి. అట్లా వేసేసి ఆ తాటక అక్కడికక్కడే కొట్టుకుంటూ కింద పడి చనిపోతుంది. అట్లా చనిపోయేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుడికి దగ్గరికి వచ్చి, ఆహా, భలే చేసావు రామ, అద్భుతంగా నువ్వు తాటక సంహారం చేసావు అని అద్భుతంగా రాముణ్ణి లక్ష్మణుణ్ణి అప్రిషియేట్ చేస్తారు. అట్లా అప్రిషియేట్ చేసి ఆ రోజు రాత్రి వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ తాటక సంహారం జరిగిందో అక్కడే ఆ రోజు రాత్రి వాళ్ళు, ఎందుకంటే చీకటి పడిపోయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంకా నిద్రపోవాలి కదా, ఆ రోజు రాత్రి అక్కడే వాళ్ళు రెస్ట్ తీసుకొని అక్కడే వాళ్ళు నిద్రపోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధాశ్రమానికి బయలుదేరుతూ ఉంటారు.